ఈరోజు మన ధ్యానం కొరకు ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న అమరుడైన మీ కుమారుడైన క్రీస్తు, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, మీకు దూరస్థులంగా, శాపగ్రస్తులంగా, మా పాపము చేత బంధింపబడి చచ్చిన స్థితిలో ఉన్న మా కొరకు ఈ లోకానికి పంపించి వధింపబడిన గొర్రెపిల్లగా ఆయనను అప్పగించినందుకు వందనాలు. ఆయన ద్వారానే మేమందరం మీ పిల్లలంగా మార్చబడి ఈ రోజున ఇక్కడ నిలబడి తండ్రి అని మీకు మొరపెట్టగలుగుతున్నాం. మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు. క్రీస్తుకు తగిన వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలను మేమందరం కలిసి నేర్చుకుంటూ ఉండగా మా సమయాన్ని దీవించండి. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. అందరికీ వందనాలండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడడం, మీ మధ్యలోనికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వాక్య పరిచర్య చేయడానికి, ప్రభువుని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ జాషువా జూడ్ గారికి, మిగతా బ్రదర్స్ అందరికీ, టీం అంతటికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. మనం చదువుకున్న లేఖన భాగం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. కానీ ఆ 4 వచనాల్లో ఉన్న విషయాల్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం 17వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోవాలి. 17వ వచనం వరకు ఒక పోర్షన్ అన్నమాట, ఒక పర్టిక్యులర్ పోర్షన్. సో ఈ పోర్షన్లో విశ్వాసులంగా మనకి తెలియజేయబడినటువంటి కొన్ని విషయాలను గురించి నేను మీకు ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. కొలస్సీ సంఘాన్ని పౌలు స్టార్ట్ చేయలేదు, కానీ ఈ పత్రిక మాత్రం కొలస్సీ సంఘానికి పౌలు రాశాడు. కొలస్సీ పట్టణం ఇప్పుడు లేదు. దాదాపుగా పౌలు పరిచర్య అయిపోయే టైంకి కూడా కొలస్సీ పట్టణం పాడైపోయింది. కొలస్సీ పట్టణం ఎఫెసీ పట్టణం నుండి దాదాపుగా ఒక 120 మైళ్ళు తూర్పు వైపుకి లోపల ఉంటుంది. ఒక మంచి వ్యాపార కేంద్రం. కొలస్సీ పట్టణం ఒకటే కాకుండా ఒక 4 సిటీస్, ఎఫెసీ పట్టణం, కొలస్సీ పట్టణం, అలా ఇంకొక 2-3 సిటీస్ కలిపి ఆ టైంలో ఒక మంచి బిజినెస్ సిటీస్ అన్నమాట, జరిగే పట్టణాలు. అక్కడ అపోస్తలుడైన పౌలు శిష్యుడైన ఎపఫ్రా అనే ఒక ఆయన ద్వారా ఈ సంఘం స్టార్ట్ చేయబడింది. ఎపఫ్రా సువార్త చెప్పి కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చి సంఘంగా వారిని ఏర్పరిచి వాళ్ళ మధ్యలో పరిచర్య ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ ఎపఫ్రా చేస్తున్నటువంటి పరిచర్యను గురించి పాల్కి రిపోర్ట్ ఇస్తాడనమాట. ఇచ్చిన రిపోర్ట్ని బట్టి పౌలు ఒక ఉత్తరం రాస్తాడు సంఘానికి. రాసి కొలస్సీ పత్రిక అంతట్లోనూ ఎఫెసీ సంఘం ఎలా ఉండాలో, ఏ విషయాల్లో వారు తప్పిపోయారో, ఏ విషయాల్లో వారు నేర్చుకోవాలో, ఏ విషయాల్లో వాళ్ళు బెస్ట్గా ఉన్నారో, ఏ విషయాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాడో, ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడనమాట. సో తర్వాత కొలస్సీ సంఘం ఏం జరిగింది అని అంటే, కొలస్సీ సంఘానికి ఏం అవ్వలేదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ, చెదిరిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు వెళ్ళి సువార్తను వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. సుమారుగా క్రీస్తు శకం 64-65 ఆ ప్రాంతంలో
ఒక పెద్ద భూకంపం వచ్చి కొలస్సీ పట్టణం మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ పట్టణాన్ని ఎవరు కట్టలేదన్నమాట. సో అలా కొలస్సీ పట్టణం కనుమరుగైపోయింది. కానీ సంఘం పాడవలేదు, పరిచర్య పాడవలేదు, పరిచర్య మాత్రం మంచిగా జరిగింది. ఆ సంఘానికి రాసిన ఒక ఉత్తరంలో పౌలు చెప్తున్న చాలా విషయాల్లో ఒక విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఇక్కడ ఏమని అంటున్నాడంటే 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పౌలు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసులందరికీ, సంఘానికి. మనం ఎప్పుడైనా కానీ బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు, బైబిల్ని అన్వయింపు చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అని అంటే బైబిల్లో కొన్ని వాగ్దానాలు, కొన్ని సూచనలు, కొన్ని బోధనలు కొంతమంది కోసం ఎక్స్క్లూజివ్గా చేయబడ్డాయి. కొన్ని మాత్రం జనరల్గా విశ్వాసులందరికీ కూడా అప్లై చేయబడ్డాయి. కొత్త నిబంధనలో, పాత నిబంధనలోకి వచ్చేసరికి ఇశ్రాయేలీల కొరకు ఎక్స్క్లూజివ్గా ఇవ్వబడిన వాగ్దానాల్లో దేన్ని కూడా మనం ప్రభువా నేను చేతపట్టుకుని దీని కొరకు ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు, ఇది నా జీవితంలో జరిగిపోవాల్సిందే అని అనుకుంటారు కొంతమంది. అలా ప్రార్థన చేయడానికి వీల్లేదు. అది మనకు సంబంధించింది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేయకూడదు. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇది నా కోసమే అని పట్టుకుని కూర్చోకూడదు. యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని దీన్ని నా జీవితంలో ఎందుకు చేయవు అని దేవుణ్ణి ప్రశ్నించకూడదు. అలా అని క్రొత్త నిబంధనలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ మనవే అని అనుకోవడానికి వీల్లేదు. కొత్త నిబంధనలో కూడా ఎక్స్క్లూజివ్గా కొన్ని విషయాలు మీరు మాత్రమే అని చెప్పిన విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా అపోస్తుల కార్యాలు లాంటి చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. అలాంటి దగ్గర మనం ఏదైనా ఒక లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు ఆ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఏమని అంటామంటే, బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్కి ప్రసంగాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్తాం ఒక 2 ముఖ్యమైన విషయాలు. అవి ఏంటంటే, మనకివ్వబడిన సూచనలు లేదంటే బైబిల్లో రాయబడినటువంటి విషయాలు ప్రిస్క్రిప్టివ్, డిస్క్రిప్టివ్ అని అంటాం అన్నమాట. అంటే టీచింగ్ లాగా, బోధలాగా చెప్పబడిన వాటిని మనం ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం. డిస్క్రిప్టివ్ అంటే ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు, వాటిని ఓహో ఇలా జరిగిందంట అని అనుకుని వదిలేయాలి. వాటిలో నుండి మనం ఒక బోధన తీసుకుని ఒక సిద్ధాంతాన్ని పుట్టించి మనం కూడా ఇలాగే చేయాలని అనుకోకూడదు. సో డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్ అనే ఆ తేడాని మనం జాగ్రత్తగా గమనించగలిగితే కొత్త నిబంధనలో ఉన్న విషయాలను కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3వ అధ్యాయంలో మాటలు, ఇప్పుడు మనం చదువుకుంటున్న, ధ్యానం చేస్తున్న ఈ 17 వచనాలు కూడా వెరీ ప్రిస్క్రిప్టివ్, చాలా క్లియర్గా మనం ఇలా ప్రవర్తించాలి అని మనకు ఆజ్ఞాపించబడిన విషయాలు. ఇవి క్రీస్తునందున్న వారికి, విశ్వాసులైన వారందరికీ కూడా సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఇది కొలస్సీ సంఘంలో ఉన్న, ఎఫెస్సీ సంఘంలో ఉన్న, స్ముర్నాలో ఉన్న, లవోదికియాలో ఉన్న, విజయవాడలో ఉన్న, వైజాగ్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, తణుకులో ఉన్న, తాడేపల్లిగూడెంలో ఉన్న విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు ఇవి. వీటిని మనం కొంచెం శ్రద్ధగా వినడానికి, ధ్యానం చేసుకోవడానికి, అన్వయింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏమని అన్నాడంటే ఈ మాట గుర్తుపెట్టుకుందాం. పైనున్న వాటినే వెదకండి కానీ క్రిందున్న వాటిపైన మీరు దృష్టి పెట్టొద్దు. ఇప్పుడు ఈ పైనున్నవి, కిందున్నవి ఏంటి? ఎవరిని ఏం చేయమంటున్నాడు? పైనున్న వాటిని వెదకడానికి వాళ్ళెవరు? క్రిందున్న వాటిని వెతకకుండా ఉండడానికి వాళ్ళెవరు? క్రిందున్న వాటిని వెతికే వాళ్ళెవరు? పైనున్న వాటిని వెతికే వాళ్ళు ఎవరు? ఈ విషయాలన్నింటిని గురించి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనంతట మనం ఓకే, నేను విశ్వాసులంగా మేము పైనున్న వాటిని వెతకాలి, కిందున్న వాటిని వెతకూడదు అని అనుకుని పౌలు ఏదో చెప్పాడు కాబట్టి నేనేదో చేసేయాలని అనుకోవడం కాదు. ఎందుకు మనం అలా వెతకాలో కూడా పౌలు ఒక స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. వాట్ ఈస్ ద వర్డ్ హీ ఈజ్ యూజింగ్ దేర్?
3వ వచనం మొదటి మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. వాట్ డస్ దాట్ మీన్? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే ఏంటండి? మనందరం చనిపోయి తిరిగి లేచామని దాని అర్థమా? మనం ఇంకా చచ్చిపోలేదు, మనం ఇంకా తిరిగి లేవలేదు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే మీరందరూ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అంటున్నాడు అనమాట. కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు. మొదటి వచనం చూడండి. కొలస్సీలో మొదటి అధ్యాయం మొదటి వచనం, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని మొదలుపెట్టాడు అనమాట. సో ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులందరికీ. కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు. వాళ్ళకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమని అనంటే మీరందరూ క్రీస్తుతో కూడా లేపబడ్డారు. మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు పైనున్న వాటినే వెదకండి అని అన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైనున్న వాటినే వెదకడం అంటే ఏంటి? ఈ విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డం అన్న విషయాన్ని గురించి నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి కానీ మనం వెళ్తే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతున్నాను. అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనుటకు ఆయన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని మాట్లాడిన పౌలే క్రీస్తుతో లేపబడ్డం అంటే ఏంటో రోమా సంఘానికి రాసిన పత్రికలో వివరణిస్తున్నాడు చాలా క్లియర్గా. ఏమని చెప్పాడు? మనందరం కూడా నిజంగా బాప్తిస్మం పొందితే, బాప్తిస్మం పొందిన వారందరూ కూడా బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అని అంటే, బాప్తిస్మం అని అనగానే 2 రకాల బాప్తిస్మాలు మనం చరిత్రలో చూస్తూ వచ్చాం. చాలామంది ఈ 2 రకాల్లో ఏదో ఒకదాన్ని నమ్ముతారు. ఒకదాన్ని ఏమంటారంటే బ్యాప్టిజమల్ రీజనరేషన్ అని అంటారు, రెండవ దాన్ని బిలీవర్స్ బ్యాప్టిజం అని అంటారు అనమాట. అంటే కొంతమంది ఏమి నమ్ముతారంటే బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొందుతారు, బాప్తిస్మంలో రక్షణ ఉంది అని కొంతమంది నమ్ముతారు. కానీ బైబిల్లో చెప్పబడిన బాప్తిస్మం ఏంటంటే విశ్వాసుల బాప్తిస్మం. నమ్మి మారు మనస్సు పొందినవాడు బాప్తిస్మం పొందుతాడు. ఆ బాప్తిస్మం అనేది నేను క్రీస్తుని నమ్మాను, నేను మారు మనస్సు పొందాను, నేను ప్రభువుకి చెందిన వాడిని అన్న విషయాన్ని నిశ్చయపరిచే, రూఢిపరిచే ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగమైన సాక్ష్యమే, రుజువే బాప్తిస్మం. అంతేగాని బాప్తిస్మం ద్వారా నీళ్లలో మునిగి లేవడం మూలంగా ఎవరు రక్షణ పొందరు. బాప్తిస్మం అనేది ఒక సాదృశ్యం మాత్రమే. అది పౌలు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే మీరందరూ నిజంగా బాప్తిస్మం పొందిన వాళ్ళైతే ఆ బాప్తిస్మంలో ఏం జరిగింది అని అంటే, మీరు బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుతో కూడా చనిపోయిన వారయ్యారు. ఏ విషయంలో? పాపం విషయంలో. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చనిపోయారండి? ఎగ్జాక్ట్గా మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని వచనాలు ఖచ్చితంగా బైహార్ట్ చేసి ఉండాలి, అది మనందరికీ కంఠస్థంగా వచ్చి ఉండాలి. అక్కడ ఏమని ఉంటుందంటే, పాపం ఎరుగని ఆయన దేని కొరకు, మనము దేవుని యందు నీతి అగునట్లు, ఆయన నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేసెను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఏం చేశాడంట? మన కొరకు పాపముగా చేశాడు. సో 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో 26వ వచనంలో ఏమని ఉంటుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మరణాన్ని అనుభవించాల్సి వచ్చిందంటే, మనందరి పాపాలు ఎవరిపైన వేయబడ్డాయి?
యేసుక్రీస్తు ప్రభు పైన వేయబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే మన పాపముగా మార్చబడ్డాడు, చేయబడ్డాడు. కాబట్టి పాపానికి శిక్ష ఆయన పైన కృమ్మరించబడింది. దేవుని ఉగ్రత అంతా ఆయన పైన కృమ్మరించబడింది. కాబట్టి యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం ఏంటంటే మన పాపము విషయమై ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు పాపం విషయమై చనిపోయాడు అని నమ్ముతారో వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటారు. సో ఈ బాప్తిస్మం ద్వారా ఏం జరిగింది? మనము కూడా పాపము విషయమై చనిపోయాము. చనిపోయిన తర్వాత చనిపోయిన యేసుక్రీస్తు సమాధిలోనే ఉండిపోయాడా? ఆయన ఏం చేశారు? ఆయన తిరిగి లేచాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడం ద్వారా ఏం జరిగింది అని అంటే పాపానికి శిక్షను పొందాడు. ఇప్పుడు ఆ పాపపు శిక్ష అయిన మరణాన్ని కొట్టేసి ఓడించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇప్పుడు పాపము యొక్క అధికారం, పాపము యొక్క శిక్ష క్రీస్తు పైన లేదు, కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో బాప్తిస్మం పొందిన వారమైతే ఏం జరిగింది? కేవలం ఆయనతో పాటుగా పాపం విషయంలో చనిపోవడం మాత్రమే కాదు, కానీ ఆయన పునరుద్ధాన శక్తిని కూడా మనందరం పొందుకున్నాం. విశ్వాసులైన వారందరూ కూడా వితౌట్ ఎనీ డౌట్, మీరేమీ అనుమానం లేకుండా, ఏ సంశయం లేకుండా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే మనందరం క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాం. మనందరిలో క్రీస్తు పునరుద్ధాన శక్తి ఉంది. హల్లెలూయా! క్రీస్తు పునరుద్ధాన శక్తి ఉంది, అంతే. సో అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులైన మనందరం కూడా కేవలం చనిపోయిన వాళ్ళం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు సజీవుడై తిరిగి లేచిన క్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం కలిగి మనం జీవిస్తున్నాం. దీని మూలంగా ఏం జరుగుతుంది అని అంటే పాపానికి వెల చెల్లించబడింది. సేమ్ టైం పాపానికి మన పైన అధికారం లేదు. ఏం లేదు? పాపానికి మన పైన అధికారం లేదు. పాపం మనల్ని ఓడించలేదు. అలా అని మనం పాపంతో పోరాడమా? పాపం మన జోలికి రాదా అని అంటే ఉంటుంది. మనం భూమిపైన బ్రతికున్నన్నాళ్ళు ఈ శరీరంతో ఈ పోరాటం మనకి ఉంటూనే ఉంటుంది. మంటిలో నుండి తీయబడిన నీవు తిరిగి మరలా మన్నైపోతావు అని ప్రభు చెప్పినట్లుగా ఈ శరీరం మరలా మంటిలో కలిసిపోయే వరకు ఈ శరీరానికి పోరాటం ఉంటుంది. మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకానికి అధిపతి అని చెప్పబడినటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి సాతానుడు మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి, మనల్ని పాపంలో పడేయడానికి, మనం పరిశుద్ధతలో కొనసాగకుండా ఉండడానికి వాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ టైం, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట మనం పోరాడుతూనే ఉంటాం. ఏదో ఒక రూపంలో వాడు మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారమైతే క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారం. కాబట్టి ఇప్పుడు పాపానికి జీతమైన మరణానికి విశ్వాసుల పైన అధికారం లేదు. విశ్వాసుల పైన అధికారం లేదు. బిగినింగ్లోనే నేను ఈ విషయం చెప్పేస్తున్నాను. ఎందుకు అని అంటే మళ్ళీ మనం కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మన వల్ల ఎక్కడవుతాయండి. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, వాక్యం అంతా చెప్పేసిన తర్వాత చెప్పే వరకు వింటానే ఉంటాడు. మంచి వివరణ అంతా వినేసిన తర్వాత ఆఖరిలో వినేటప్పుడు అడగడు, ఏమి చెప్పేటప్పుడు ఏమి అడగడు. అంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ అయ్యగారు మనుషులంగా మనం చేయలేమండట. మొత్తం అయిపోయిన తర్వాత అంత నీరుగా చేసినట్టు మాట్లాడతాడు అనమాట. అందుకని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే క్లియర్గా మనం తర్వాత మాట్లాడుకునే విషయాలు, పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాలన్నీ మనం మాట్లాడుతుంటే మన వల్ల అవుతుందా? విశ్వాసంగా మనకి కుదురుతుందా? మనుషులంగా మనం ఇవన్నీ చేయగలుగుతామా? మనం జయించగలుగుతామా? మనం పోరాడగలుగుతామా అని అనుకోవడానికి ముందే నేను మీకు చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తా ఆఖరిలో కూడా. ఇక్కడ ఏంటంటే మన వల్ల అవుతుంది. ఎందుకు అని అంటే ఆయన పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉన్నాం, పొందుకున్నాం. మనం ఆయనతో కూడా తిరిగి లేపబడిన అనుభవంలో ఉన్నాం. మనం ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాం. ఇక్కడ ఎవరైనా కానీ పాపాన్ని జయించకుండా, పరిశుద్ధతను ప్రేమించకుండా, ప్రభువు వలె జీవించడానికి ఇష్టపడకుండా, నేను మనిషినండి, నేను ఇంతేనండి, ఈ బలహీనతను జయించలేనండి, నేను పోరాడలేనండి, ఇక ఇలా పడతలేస్తానే ఉంటానండి, లేదనంటే ఇలాగే కంటిన్యూ అవుతానండి, నేను మానలేకపోతున్నానండి అని ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదని.
వాళ్ళు ప్రభువుకి సంబంధించిన వాళ్ళు కాదని అర్థం. పాపంతో పోరాడి జయించే వాళ్ళు మాత్రమే ప్రభువుకి సంబంధించిన వాళ్ళు. పాపానికి పడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పాపంలో కొనసాగే వాళ్ళు, పాపం చేయడానికి ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటున్నారు కానీ పాపాన్ని జయించడానికి ప్రయత్నం చేయని వాళ్ళు ప్రభువుకి సంబంధించిన వాళ్ళు కాదు కాదు. సో ఈ విషయంతో నెక్స్ట్ విషయానికి వెళ్దాం. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంట? పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. విశ్వాసులైన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి దిగిరాబోతున్నాడు. సంఘం అంతటినీ తనతో కూడా ఉండడానికి ఆయన పిలవబోతున్నాడు. ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు మనలో కనబడేది ఏంటంటే క్రీస్తు జీవం మాత్రమే, క్రీస్తు మహిమ మాత్రమే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం పోరాడతాం, మనం జయిస్తాం. ఇప్పుడు భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని అన్నాడు కదా. ఈ భూలోక సంబంధమైనవి ఏంటి అసలు? మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, ఈ మూడు కూడా ఒకటే కేటగిరీ అన్నమాట. ఏమని అంటున్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురత. లస్ట్, ఫోర్నికేషన్, ద గ్రీక్ వర్డ్, దానికోసం ఉపయోగించబడిన గ్రీకు పదం పోర్నియా. పోర్నియా దాని దగ్గర నుండే, ఆ పోర్నియా అనే దాని నుండే ఇంగ్లీష్ ఫోర్నికేషను, ఆ తర్వాత పోర్నోగ్రఫీ అనే మాట వచ్చిందనమాట. రూట్ గ్రీక్ వర్డ్ పోర్నియా. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు సెక్షువల్ డిజైర్స్, కామాతురత అని మాట్లాడుతున్నాడు అనమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుషులందరూ పోరాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎవ్రీబడి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అందరూ పోరాడే మానవ జీవితంలో ఒక సహజమైనటువంటి విషయం. మనిషికి భోజనం ఎలాగో, మంచినీళ్ళు ఎలాగో, అలాగే శారీరక అవసరత కూడా. శరీరంతో ఉన్న మనుషులందరూ ఈ ప్లెజర్ని కోరుకుంటారు, దీన్ని కావాలని కోరుకుంటారు. ఇది దేవుడు పెట్టిన నియమం. అయితే దేవుడు దీన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఒక వ్యవస్థనిచ్చాడు. దాని పేరు వివాహం. వివాహం. స్త్రీ పురుషులు శారీరకంగా ఆనందించడం, సంతోషించడం అనేది మంచి సంగతి. వాళ్ళ శరీరాలతో ఒకళ్ళ శరీరాన్ని బట్టి ఇంకొకరు సంతోషించడం అనేది, భార్యాభర్తలుగా స్త్రీ పురుషులు చేయడం అనేది పరిశుద్ధమైనది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కళంకమైనదిగా ఉండవలను అని చెప్పాడు ప్రభు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు, స్త్రీ పురుషులిద్దరూ భార్యాభర్తలుగా శరీర సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవించడం అనేది దేవుడు పెట్టిన దైవికమైన పరిశుద్ధమైన నియమం. దీనికి బయట ఏం జరిగినా కానీ అది దేవుని దృష్టిలో తీవ్రమైనటువంటి పాపం. ధర్మశాస్త్రం ప్రకారంగా పాపాలు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. దానిలో 3 ప్రధానమైన తీవ్రమైన పాపాలు. ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు ఏమి నమ్మేవాళ్ళు అంటే, ఈ 3 రకాలైన పాపాలకు దేవుని దగ్గర నుండి శిక్ష ఇమ్మీడియట్గా వస్తుంది, ఆయన దాన్ని క్షమించడుగాక క్షమించడు. ఏంటి ఆ 3 అని అంటే, ఏంటి ఆ 3? విగ్రహారాధన, వ్యభిచారం, నరహత్య. ఈ 3 చాలా పెద్ద పాపాల కేటగిరీలో ఉండేదన్నమాట. పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో వాళ్ళు అలా డివైడ్ చేసుకున్నారు. కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో పాపం అంటే పాపం అంతే. చిన్నది పెద్దది లాంటి క్లాసిఫికేషన్స్ ఏమీ లేవు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు తీవ్రమైన వాటిగా వీటిని పరిగణించారు. ఎందుకు దీని గురించి బైబిల్లో పదే పదే రాసుంది అని అంటే, మనుషులందరూ దీంతో పోరాడుతూనే ఉంటారు. ఒక పెద్దాయన మా చర్చ్లో నేను కొలసీ పత్రిక చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, అయ్యగారు మన పల్లెటూరులో ఎందుకు అయ్యగారు అవన్నీ అనవసరంగా ఈ విషయాలన్నీ మీరు అక్కడ పులిపెట్టు మీద నుండి చెప్పడం, ఎవరున్నారండి అట్లాంటివన్నీ చేసేవాళ్ళు, అసహ్యంగా ఉంటుంది, పెద్దగా జనం ఎనరో, ఎందుకు మీరు ఇంకోటి ఏదన్నా చెప్పండి వచ్చే వారం నుండి అని అన్నాడు. ఈ 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత
సరే మీకేమన్నా సిగ్గేస్తుందేమో, కానీ మాట్లాడాల్సిన విషయాలు అవి బైబిల్లో రాసుంది అని అంటే అది చాలా ముఖ్యమైన విషయం అని అర్థం అండి అని అన్నాను. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మ ఏడీనా ఎక్కడున్నారని అంటే, లేడయ్య గారు బయటికి వెళ్ళాడు. ఎక్కడికి బయటికి వెళ్ళాడనంటే రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడడానికి సిగ్గు ఆయనకి, కానీ చేయడానికి మాత్రం సిగ్గులేదు. జనం అందరూ అంతే, వీటి గురించి మాట్లాడడానికి ఆలోచించడానికి పాస్టర్ గారు చెప్తేనో వాక్యం చెప్తేనో ఇది బూతు పుస్తకం, మా అయ్య గారు బూతులు మాట్లాడుతున్నాడు, అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాను అని అంటారు. కానీ ఆరాధన అయిపోయి మందిరంలో నుండి అలా బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది మన కాళ్ళకు మాత్రమే తెలుసు. చేయడానికి ఏమాత్రం సిగ్గుండదు. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత అరే ఒకసారి నీ ఫోన్ ఇటీవ్ అని అడిగితే ఏ కుర్రని అడిగినా సరే కంగారు బింగారు అయిపోతూ ఉంటారు. ఎందుకురా అని అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, వీడియోస్ ఓపెన్ చేస్తే అన్నీ ఏదో ఒక పనికిమాలిన వీడియోస్ రావడమే కానీ ఎవరి వీడియోలోనూ సక్రమంగా ఒక వాక్యం వచ్చింది నేను ఇంతవరకు చూడలే. కుర్రోళ్ళు ఎవరు వాళ్ళు అసలు ఫస్ట్ ఫోన్ ఇవ్వరు, ఇవ్వక ఫోన్ ఇస్తే ఉండే చెత్తంతా అదే. సో ఎంత చిన్న వయసు నుండి, ఎంత వాళ్ళకి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుండి, వీలైన దగ్గర నుండి, అంటే వాళ్ళకి స్పృహ వచ్చిన దగ్గర నుండి కూడా జనరల్గా ఆపోజిట్ సెక్స్ పట్ల, స్త్రీలకి పురుషుల పట్ల, పురుషులకి స్త్రీల పట్ల ఒక ఆకర్షణ అనేది సహజంగా ఉంటుంది. బైబిల్లో 2 మాటలు ఉపయోగించబడి, వ్యభిచారం, జారత్వం. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, వివాహానికి బయట సంబంధం పెట్టుకోవడం. జారత్వం అని అంటే పెళ్లికి ముందు స్త్రీ పురుషులు కలిగి ఉండే శారీరకమైన సంబంధాలు. ఇవి దేవుని దృష్టిలో అసహ్యమైనవి. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఖచ్చితంగా ఉండాలి. ఆలోచనల్లో కూడా పాపం చేయడానికి వీల్లేదు. కామాతురత అనే మాట మాట్లాడుతున్నాడు, ఫోర్నికేషన్ అనే మాట మాట్లాడుతున్నాడు, లస్ట్ అనే మాట మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే మన ఆలోచనలో కానీ మన చూపులో కానీ నేను ఎప్పుడు చేయలేదండి, నేను చాలా మంచోడండి, మా ఆవిడ మంచిదండి, మా ఆయన మంచిదండి అని మనం అనుకోవచ్చు. బట్ స్టిల్ దేర్ ఆర్ థింగ్స్ ఇన్ ద హార్ట్. హృదయంలో ఉంటాయి ఆలోచనలు, మనసులో ఉంటాయి ఆలోచనలు. అవి పైకి కనబడక పోవచ్చు. ఎవరన్నా నేను చాలా పవిత్రుడిని, నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు అని అంటే, ఒకటి వాళ్ళు అబద్ధం అన్నా చెప్తున్నారు, 2 వాళ్ళకి అవకాశాలన్నా రాలేదు. అవకాశం వస్తే ఎంతలా వాళ్ళు అయినా సరే పడిపోవడం చీటిక పని. చాలా ఈజీ. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. మొట్టమొదటిగా మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. ఏంటి లోక సంబంధమైంది అని అంటే మొదలు పెట్టడమే 3 విషయాలు చెప్తున్నాడు. ఏమని? వ్యభిచారము, అపవిత్రత, కామాతురత. 3 దానికి సంబంధించినవే. కాబట్టి మన కంటితో చూసేవి, మన చెవులతో వినేవి, మన హృదయంలో ఆలోచించేవి, మనం వేసే అడుగులు, మన ఇంటెన్షన్స్ ఎలా ఉండాలి అంటే ఏ మాత్రం కూడా లస్ట్ఫుల్గా ఉండకూడదు. ఈ మాట పౌలు దగ్గర 2000 సంవత్సరాల క్రితం రాశాడు. సుమారుగా ఎప్పుడు 60 సంవత్సరాల ఆ టైంలో రాశాడు. కానీ ఇప్పుడు 2022 ఇవాళ కూడా లోకం తీరు అలాగే ఉంది. నేను నాతో పాటు ఒక బ్రదర్ వచ్చాము. అన్న చెప్తున్నాడు, అన్న చిన్న పిల్లలు పాడైపోయారన్న మన ఊరిలో. 10th క్లాసు 9th క్లాసు చదువుతున్న పిల్లలు అబార్షన్స్ చేయించుకోవడం. పాస్టర్ గారి పిల్లలు, పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్కి డిగ్రీకి బయటికి వెళ్ళిపోయిన పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. సరే, పిల్లల సంగతి అలా ఉంచి పెద్దోళ్ళు ఏమన్నా పద్ధతిగా ఉంటున్నారా? ముసలోళ్ళు ఎవరన్నా పద్ధతిగా ఉంటున్నారా? అక్కడెక్కడో ఒక చోటకి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది. ఆ టీవీలో 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వాళ్ళ అత్తగారంట అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కూతురుకు తెలియకుండా ఈ వ్యవహారాన్ని ఛానల్ నుండి నడిపిస్తూ ఉన్నారు. అది బయటకు వచ్చింది. వాళ్ళు టీవీలో పెట్టుకున్నారు సెటిల్మెంట్. లోకమంతా తెలియాలని వాళ్ళు చేసిన దరిద్రం. ఆ ఊరికి బయటకు తెలుస్తున్నాయి కాబట్టి మనకు తెలిసింది. కానీ లోపల మనకు తెలియకుండా, టీవీల్లోకి రాకుండా ప్రతి ఊర్లో ఎన్ని జరుగుతున్నాయి,
ప్రతి ఇంట్లో ఎన్ని జరుగుతున్నాయి, ప్రతి వ్యక్తి జీవితంలో హృదయంలో ఎన్ని ఆలోచనలు నడుస్తున్నాయి. ఇవన్నీ లోకంలో జరుగుతూ ఉంటాయి కానీ మనం మాత్రం మన దృష్టి ఏ మాత్రం వాటిపైన ఉండడానికి వీల్లేదు. వీటన్నిటికీ మనం ఎలా జయించగలం అన్నది కూడా చెప్తాడు 17వ వచనం వరకు. మనం నెమ్మదిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మొదటిగా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సెక్షువల్ ప్యూరిటీ, లైంగిక సంబంధమైన స్వచ్ఛత, పరిశుద్ధత. భార్యాభర్తలు మాత్రమే శారీరక సంబంధాన్ని కలిగి ఉండాలి కానీ భార్యాభర్తలిద్దరూ వివాహానికి ముందు యవనస్తులు, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏ విధమైనటువంటి ఇంకొక సంబంధాన్ని గురించి కానీ ఆ విధమైనటువంటి ఆలోచన కూడా కలిగి ఉండడం తప్పు. దేవుడు చాలా తీవ్రంగా పరిగణించే విషయం. తర్వాత అంటాడు, కామాతురత, దురాశను దేన్ని విడిచిపెట్టాలంట? దురాశ అంటే ఏంటండి? దురాశ అంటే ఏంటి? ఆశ, కానీ దురాశ చెడ్డ ఆశ. ఆశ కలిగి ఉండడంలో తప్పేమీ లేదు, కానీ దురాశ కలిగి ఉండడం అనేది చాలా తప్పు. అది చాలా చెడ్డది. దురాశను గురించి మనందరికి ఒక సామెత కూడా ఉంటుంది తెలుగులో, దురాశ దుఃఖానికి చేటు. ఏంటి దురాశ అంటే? మీకు ఏదైనా గుర్తొచ్చే స్టోరీ ఏమైనా ఉంటే చెప్పండి. దురాశ అంటే ఏంటి? జనరల్గా చిన్నప్పుడు బంగారు బాతుగుడ్లు, బంగారు బాతుగుడ్లు మీకు అందరికీ తెలుసు ఆ స్టోరీ. ఏం జరిగింది? పాపం ఒక ఊళ్ళో ఒక పేద ఆయన, ఇప్పుడు చాలా పేదరికంగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉంటున్నాడు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, యథార్థంగా వాడి పని ఏదో వాడు చేసుకుని బతుకుతున్నాడు. కానీ ఇంట్లో అవసరాలు తీరట్లేదు, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కుదరట్లేదు, ఏమీ అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమం చేసిన వాళ్ళు అందరూ ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, ఖాళీ లేకుండా ఉంటున్నారు. నేను ఇంత యథార్థంగా ఉంటే నాకేంటి దేవుడా ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకురావా అని అడిగాడంట. అడిగితే దేవుడు వచ్చి, సరే నీకు కష్టాలు తీరిపోవడానికి ఒక బాతుని ఇస్తున్నాను, ఈ బాతు నీ కోసం రోజు గుడ్డు పెట్టిద్ది, అది బంగారపు గుడ్డు, నీకు అవసరమైనప్పుడల్లా ఆ గుడ్డు అమ్ముకుని నీ అవసరాలు తీర్చుకో అని చెప్పాడంట. ఆ బాతు ఇచ్చిన దగ్గర నుండి మొదలుపెట్టింది గుడ్లు పెట్టడం. గుడ్డు ఎంత లేదనుకున్నా 100 గ్రాములు ఉంటుంది కదా, కనీసం 100 గ్రాములు అంటే ఇంత రాయే కదా, సో గుడ్డు అంత ఉంటుంది కదా, కనీసం 100 గ్రాములు ఉంటుంది. రోజుకు 100 గ్రాములు బంగారం వస్తుంది. ఇవాళ 8,200 ఎంతో ఉంది గ్రామ్ కదా. సో ఓ గుడ్డు అమ్మేస్తే 8,20,000 వస్తుంది. 8,25,000 ఓ గుడ్డుకు వస్తుంది. రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. 8 లక్షలు తెచ్చుకుంటున్నాడు. కావలసినప్పుడల్లా ఎల్లో గుడ్డు అమ్మేసి. ఓ పూట అనిపించిందంట, ఇది రోజుకు ఒక గుడ్డు పెడుతుంటే చాలట్లేదు, ఒకసారి ఓపెన్ చేసేస్తే లోపల ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవచ్చు అనుకున్నాడు. చంపేశాడు. మంచి రోజు చూసుకున్నాడు, ముహూర్తం పెట్టుకున్నాడు, వేసేసాడు, పొట్టకోసాడు. ఉంటాయి ఆ గుడ్లన్నీ లోపల? ఏ కోడి కన్నా ఏ బాతు కన్నా గుడ్లన్నీ ఒకేసారి ఉంటాయండి? ఒక్కొక్కటి తయారయ్యి రావాల్సిందే. ఇప్పుడు బాతు చచ్చింది, గుడ్లు రాలేదు. రేపటి నుండి మళ్ళీ ముందు ఏ పొజిషనో మళ్ళీ ఇప్పుడు అదేస్తే. ఇప్పుడు ఏడిస్తే మాత్రం లబోదిబోమంటే మాత్రం ఏమైనా ప్రయోజనం ఉందా? ఏంటి కారణం? ఉన్నది చాలకపోవడం, సరిపెట్టుకోకపోవడం, తృప్తి లేకపోవడం, అత్యాశకు పోవడం, దురాశ కలిగి ఉన్నాడు. ఈ దురాశ లోకమంతా ఉంది. కోళ్ల పందాలు వేయాల్సిందే, పేకాటకు వెళ్ళాల్సిందే, బెట్టింగ్లు కాయాల్సిందే. ఎందుకు ఇవన్నీ? కష్టపడి పనిచేస్తే, ఎంత కష్టపడినా రోజంతా ఒళ్ళు హోనం అయ్యేటట్టు ప్రయాసపడితే సాయంత్రానికి 750 రూపాయలు మాత్రమే కూలి వస్తుంది. పోనీ చాలా కష్టపడి చదువుకుంటే నెలకు 1 లక్ష రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే ఇలాంటి అడ్డదారిలో దేనిలోనన్నా వెళ్తే పోతే 1,00,000 వస్తే 10. దురాశ, జనానికి దురాశ. 10తో ఆగిద్దా? పోనీ ఒక 10 వచ్చింది అనుకోండి, ఆగుతుందా? 10 కోటి అవ్వాలి, 10 కోట్లు అవ్వాలి. 10 కోట్లు అయిన తర్వాత ఆగుతారా? పోనీ. దురాశ ఒక్కసారిగా మళ్ళీ 10 కోట్లు పెడితే ఈసారి 100 కోట్లు వస్తుందేమోనని పెడితే ఒక్కసారిగా మొత్తం
లోకమంతా ఇదే నడుస్తుంది. అందుకనే స్టాక్ మార్కెట్ల బిజినెస్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ బెట్టింగ్ల వ్యాపారం కానివ్వండి, ఆన్లైన్లో కూడా ఈ ప్యాకెట్లు ఏదో ఆడుతున్నారంట, అవి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకు అనంటే జనంలో దురాశ ఎక్కువైపోయింది. ఆ దురాశని ఒక మోసగాడు ఎన్కాష్ చేసుకుంటున్నాడు. దురాశ లోకంలో పెచ్చిరిల్లిపోయింది. విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులు కూడా దానికి ఎగ్జెంప్షను కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, విశ్వాసులంగా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే, మీరు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందిన విశ్వాసులైతే, మీ ఇంటలెక్చువల్ కెపాసిటీకి, మీకున్న జ్ఞానానికి, మీకున్న చదువుకి, మీకున్న అర్హతకి, మీరు చేస్తున్న ఉద్యోగానికి ప్రభు మీకు ఎంతవరకు ఇస్తున్నాడో అంతవరకు తృప్తి కలిగి దైవికమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోండి. దురాశ క్రైస్తవులుగా మనలో ఉండడానికి వీల్లేదు. అంతే. చెప్పండి మీ భర్తలకి, చెప్పండి మీ పిల్లలకి, మీ భార్యలకి, అనవసరమైన దురాశలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. దురాశకి కారణం ఏంటంటే, తర్వాత అంటాడు ఇంకొక మాట, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. నెక్స్ట్, మనుషుల మనసులో ఉన్న ఒక తీవ్రమైన కోరిక ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేది విగ్రహారాధన లాంటిది. విగ్రహారాధన అంటే ఏంటండి? జనరల్గా విగ్రహారాధన అంటే ఏంటి? దేవుడు ఈ విగ్రహంలో ఉన్నాడు అని అనుకుని చేసే ఆరాధన. కానీ దేవుడు విగ్రహంలో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిస్తున్నవాడు. ఆయనకు ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. ఆయన ఆత్మరూపిగా అంతటా ఉన్నవాడు. ఆయనకి ఏదో ఒక చిన్న ఆకారం చేసుకుని, రూపం చేసుకుని ఈయనే మా దేవుడు అని అంటే అసలు దేవునికి అవమానం అది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ విధమైన రూపాన్ని చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు. కానీ ఒక రూపాన్ని చేసుకుని ఆరాధించి నువ్వే మా దేవుడు అని అంటే ఆ దేవుణ్ణి అవమానించినట్టు. అంటే ఇప్పుడు దేవుని ప్లేస్లో ఏం పెట్టారంట వీళ్ళు? ధనాపేక్ష అనే విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు కూడా అక్కర్లేదు. ఏం కావాలి? డబ్బు కావాలంతే. డబ్బు కావాలి. డబ్బు కావాలనంటే డబ్బు అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అయ్యగారు 1,00,000 రూపాయలు ఉంచుకోండి అని మీరు నాకు ఇస్తే నేను వద్దంటానా? ఎవరు వద్దన్న. డబ్బులు ఎవరికి అక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే, విగ్రహారాధన అయిన ధనాపేక్ష విచ్ ఈజ్ రిలేటెడ్ టు పైనున్నమాట దురాశతో సంబంధం కలిగి ఉన్న విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే తీవ్రమైనటువంటి ధనాపేక్ష. ఏమన్నా చేయండి, మనుషుల్ని మోసం చేయండి, అన్యాయం చేయండి, అక్రమం చేయండి, అడ్డదారిలో వెళ్ళండి, ఏది చేసన్నా కానీ డబ్బు సంపాదించాలి. డబ్బు కావాలి మనకి. ఆ డబ్బును సంపాదించడం కోసం దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి, దేన్నైనా సంపాదించడానికి, ఏ తప్పు చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా, ఆఖరికి మనుషుల్ని చంపడానికైనా సరే వెనకడుగు వేయని పరిస్థితులు లోకంలో కనబడుతూనే ఉన్నాయి. అది క్రీస్తుతో కూడా లేపబడిన వారమైన మనలో ఉండడానికి వీల్లేదు. వీటిని ఏమని అంటున్నాడంటే చంపివేయండి. ఏం చేయాలంట? కిల్ దెమ్. చంపేయండి, వాటన్నిటిని చంపేయాలి. చంపడం అంటే ఏంటి? మళ్ళీ బతికొస్తాయా? చంపిన తర్వాత ఇక మళ్ళీ వాటి ఉనికి కనబడుతుందా? చనిపోయిన వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసుల జీవితాల్లో ఏమైపోవాలి? చనిపోవాలి. లేదనంటే ఏమైందంట? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అవిధేయుల మీదికి అని ఫుట్ నోట్ 7వ నంబర్ వేసి కింద ఇచ్చాడు. అవిధేయత కుమారుల మీదికి. అవిధేయులు అంటే ఎవరు? అవిధేయత కుమారులు అంటే ఎవరు? లోకస్తులు, అవిశ్వాసులైన వారు, సాతాను సంబంధులైన వారు. ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని బట్టి ఏమవుతుందంట? ఆ సాతాను సంబంధమైన వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళందరిపైకి దేవుని ఉగ్రత దిగొస్తుంది. వాళ్ళకి దేవుని ఉగ్రత దిగొస్తుంది. ఇప్పుడు తర్వాత అంటాడు దాని కంటిన్యూషను, అయితే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించుడి. ఒకప్పుడు మనం కూడా అవన్నీ చేస్తూ వచ్చాం ఇది వరకు. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? వాటన్నింటినీ విడిచిపెట్టేయాలి.
ఇంకా విసర్జించండి అని అనడానికి ముందు ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. అదేంటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఇవన్నీ వేరే వేరే పదాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకే కేటగిరీకి చెందినవి. ఇందాక వ్యభిచారము, కామాతురత, అపవిత్రత అని అన్నాడు కదా, ఆ మూడు ఎలా ఒక గుంపు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా కోపము, ఆగ్రహము, దూషణ, దుష్టత్వము, బూతులు, ఇవన్నీ కూడా ఇంకొక సెట్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకొక గుంపు. ఇవి ఎక్కడి నుండి మొదలవుతాయి అంటే కోపం దగ్గర నుండి మొదలవుతుంది అనమాట. చాలామంది అంటే ఆల్మోస్ట్ 100% అనుకోవచ్చేమో. మరి 100% అని ఎందుకు అనుకోవడం, కానీ 99 అనుకుందాం. 99% మంది క్రైస్తవులు, విశ్వాసులు ఒక అద్భుతమైన వాక్యం చెప్పిన తర్వాత, అయ్యా మీరు స్ట్రగుల్ అవుతున్న ఒక ఆత్మీయమైన పరిస్థితి ఏంటి, దేని కొరకు మీరు ప్రార్థన చేయమంటారు, మీరు ఆత్మీయంగా ఎదగడానికి అని అంటే జనమందరూ చెప్పే మాట, నాకు చాలా కోపం ఎక్కువయ్యారు. కొంతమంది ప్రార్థన చేయండి నేను బయటికి రావాలని అనుకుంటారు, కానీ కొంతమంది మాత్రం అదేదో ఎవరో ఇచ్చిన అవార్డు లాగా, నాకు చాలా కోపం ఎక్కువ అండి, నేను చాలా నిక్కచ్చిగా ఉంటానండి. ఎవరి కోసం? ఏం కోపం ఎక్కువ? అదేమన్నా గౌరవమా? అదేమన్నా డిగ్రీ పట్టానా? ఇక్కడ ఏమని చెప్తుంది? కోపాన్ని, ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, కోపం నిండితేనే దూషణ, తిట్లు బయటకు వస్తాయి. లేచిన దగ్గర నుండి తిడతానే ఉంటారు కొంతమంది. పొద్దున్నే లెగ్గానే పొయ్యలిగించడం దగ్గర మొదలు పెడతారు. కోళ్ళని తిట్టి, కుక్కలను తిట్టి, భర్తను తిట్టి, పిల్లల్ని తిట్టి, పగలంతా ఇళ్ల పక్కల వాళ్ళని తిట్టి, మళ్ళీ రాత్రికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తిట్టి, మళ్ళీ భర్తను తిట్టి, ఆఖరికి తిట్టుకుంటానే పడుకుంటారు. ఎక్కడ నుండి తిట్లన్నీ బయలుదేరుతున్నాయి అని అంటే వీటన్నిటికీ రూట్ కాజు కోపం. కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు. దూషణతో ఆగుతారా అని అంటే ఆగరు. మెల్లిగా ఏం మొదలవుతాయి? బూతులు మొదలవుతాయి. ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి, నా కంట్రోల్ చేసుకున్నా. ఎందుకంటే మాటలో మాట్లాడకూడదమ్మా మనం అని అంటే కోపంలో వచ్చేస్తాయండి బూతులు. మరి కోపం తగ్గిపోయిన తర్వాత నేను చాలా మంచివాడిని అండి, ఎవరికి కావాలా మంచితనం? కోపం కూడా చాలా మంచి కోపం అండి, యథార్థమైన కోపం అండి, మంచి ఆటికే వస్తుందండి. ఇక్కడ యథార్థమైన కోపం, మంచి కోపం, చెడ్డ కోపం అని డివిజన్ ఏమీ లేదు, మధ్యలో ఇంకా వివరణ ఏమీ లేదు. ఒకటే మాట, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, వీటిలో ఏది కూడా మీకు ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వీటిని విసర్జించండి. నేను ఊరికే నన్ను వాక్యానికి పిలిచారు కాబట్టి టైంపాస్కి చెప్పాలని చెప్పట్లా. మై ఎయిమ్ ఈజ్, నా లక్ష్యం ఏంటంటే మనందరం మన హృదయాలను పరీక్షించుకోవాలి. మీలో వీటిలో ఏదన్నా ఉంటే ఈ ప్రసంగం తర్వాత ఇంకా కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు. మీలో ఎవరికన్నా కోపం ఉంటే, మీలో ఎవరన్నా తిట్టేవాళ్ళైతే, మీలో ఎవరిలోనన్నా ఏ మాత్రం చెడ్డ ప్రవర్తన ఉంటే, మీలో ఎవరన్నా బూతులు మాట్లాడే వాళ్ళైతే ఈ ప్రసంగం అయింది మొదలుకొని ఇంకా మీరు ఆ పని చేయడానికి వీల్లేదు, అంతే. ఏమని అంటున్నాడో తెలుసా? వీటన్నింటినీ మీరు ఏం చేయాలంట? విసర్జించండి. ఏమని అన్నాడు? విసర్జించండి. విసర్జన అనే మాట ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడ చదువుతారు జనరల్గా విసర్జన అనే మాట? ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ? బయట బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, మరుగుదొడ్ల దగ్గర చూస్తాం. ఏమని ఉంటుంది? మూత్ర విసర్జన, మల విసర్జన. ఇక్కడ మూత్ర విసర్జన చేస్తే నేరం, ఇదిగో మూత్ర విసర్జనకి అక్కడికి వెళ్ళండి, మల విసర్జనకి అక్కడికి వెళ్ళండి. వాట్ డస్ దాట్ మీన్? మిగతా దేన్నన్నా విసర్జన అని అన్నారా జనరల్గా? విసర్జన అనే మాట దేనికోసం ఎక్స్క్లూజివ్గా వాడతారంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడం, అసహ్యంతో విడిచిపెట్టడం. ఒకటి కానీ రెండు కానీ విసర్జన చేసిన తర్వాత ఎవరన్నా మళ్ళీ వెనక్కి తిరిగి వాటి వైపు చూసి అపురూపంగా ముచ్చటపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీ హేట్ ఇట్. రోతేస్తుంది, అసహ్యం వేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోం. ఒకవేళ ఎవరైనా కానీ వీటిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే, రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, మనం విశ్వాసంగా బ్రతుకుతున్న తర్వాత కూడా ఇంకా కోపం, ఆగ్రహం, దుష్టత్వం, బూతులు, దూషణ, ఈ తిట్లు, ఈ మాటలు ఇవన్నీ మానుకోకుండా మనం కంటిన్యూ అవుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం విసర్జన చేసిన 1, 2 మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం మాత్రమే కాదు, తీసుకుంటున్నాం,
దాంతో ఇంకా ఏదో దరిద్రం చేస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్. విశ్వాసులుగా మనకి తగినవి కాదు, మనం వాటిని విసర్జించాలి. తర్వాత అంటాడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం చేయొద్దు అంటున్నాడు? మీరు ఒకరితో ఒకరు అబద్ధమాడొద్దు. చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ, చాలా చిన్న చిన్న విషయాలు, కానీ దేవుని దృష్టిలో ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు. దట్స్ హౌ సేటన్ డిసీవ్స్ పీపుల్. సాతానుడు అలాగే మనుషుల్ని మోసం చేస్తున్నాడు, వాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఆ చిన్న చిన్న విషయాలే ఏముంది, అందరూ చేసే పనులేగా, ఇందులో ఇంకా నువ్వు చేసే తప్పేముంది, ఇందులో ఇంకా నువ్వు చేస్తున్నది ఏముంది, అందరూ జరిగేదే, అన్ని చోట్ల జరిగేదే. ఎక్కడ మొదలవుతుందో తెలుసు? చాలా సింపుల్ విషయం. ఫోన్ వస్తుంది, ఏమంటే ఎక్కడున్నారు అని అడుగుతారు. బయలుదేరేసానండి, బస్సులో ఉన్నాను అంటారు. వాడు ఇంట్లోనే ఉంటాడు. ఇంకా ఎందుకు సార్ అబద్ధం చెప్తారు అని అంటే, అబద్ధం ఏం చెప్పట్లా, బయలుదేరుతున్నా కదా, వెళ్ళిపోతున్నా కదా నేను, కాకపోతే బస్ ఎక్కేసామంటే వాడు ధైర్యంగా వచ్చేస్తున్నావులే అనుకుంటాడు, ఇంట్లోనే ఉన్నానంటే తిడతాడు. అలాంటప్పుడు బయలుదేరి వెళ్ళాలి. అంత భయం ఉన్న వాడివి, వాడికి అంత ధైర్యం చెప్పాలనుకున్న వాడివి, బయలుదేరి వెళ్ళాలి వాడు ఫోన్ వచ్చేలోపు. నువ్వు నిర్లక్ష్యంగా ఇంట్లోనే ఉండి మాట మార్చి అబద్ధం చెప్పాల్సిన అవసరం. ఎక్కడున్నామంటే ఏదో ఊర్లో ఉంటారు, ఏదో చాలా చిన్న చిన్న విషయాలు, ఏమైందిలే, ఎవరు పట్టించుకోరు. బీ వెరీ సీరియస్, వెరీ కాన్షియస్. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట యథార్థంగా ఉండేలా చూసుకోవాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ దగ్గర మొదలైన అబద్ధం ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎన్ని చోట్ల అబద్ధాలు ఆడతారో. ఒక చిన్న అబద్ధం ఇంకా అది మనకు పెద్దగా అబద్ధం అని తప్పని అనిపించకపోతే, ఎక్కడ అబద్ధం ఆడడానికైనా సరే బాధ లేదు, ఇంకా భయం లేదు. ఇంకా నిండా మునిగిన వాడికి చలి ఉంది. ఇంకా ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్, అంతే. ఇక అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఒక్క మాట కూడా అబద్ధం చెప్పదు, సరదాగా కూడా అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పడానికి వీల్లేదండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. చిన్న విషయాలే కదండి, అసలు అయ్యేం అబద్ధాలండి అని అనుకోవడానికి వీల్లేదు. మనం నిజంగా జరిగినట్టు ఉన్నట్టు మాట్లాడని ప్రతి మాట అబద్ధం అనే లెక్కలోకే వస్తుంది. సరదాగా కూడా మనం అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే, మనం పాపం విషయమై చనిపోయి క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారం కాబట్టి. ఇలా చేసే వాళ్ళలో జనరల్గా అంటున్నాడు, ఇలా చేసే వాళ్ళలో ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇందులో ఏమీ భేదం లేదు. భర్తని, భార్య అని, ఉద్యోగని, ఇంకొకళ్ళని లేదు. ఈ ప్రవర్తన ఎవరిలోనూ ఉండడానికి వీల్లేదంతే. ఇది భూలోక సంబంధమైంది, ఇది ఈ లోక సంబంధమైంది, ఇది క్రింద విషయం. మనం క్రిందున్న వాటిని చూడడానికి, వాటిపైన దృష్టి పెట్టడానికి వీల్లేదు. చాలా చిన్న విషయాలు. మనం కంట్రోల్ చేసుకోగలిగితే కంట్రోల్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోలేకపోతే పారిపోవడం. కానీ ప్రభువుకి దూరస్తులుగా వెళ్ళడం అనేది మాత్రం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సీరియస్గా ఈ విషయాల గురించి ఆలోచించాలి. 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది, మన బ్రతుకులో మాత్రం మార్పు ఏమీ కనబడకపోతే మన రక్షణ ప్రశ్నార్థకం. గుర్తుపెట్టుకోవాలి. మనం అసలు నిజంగా రక్షణ పొందామా? మనం చేసే భక్తి నిజమైన భక్తేనా? ప్రతి చిన్న విషయం దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువు పరిపూర్ణుడు, ఆయనలో ఏ దోషాన్ని కనుగొనగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన పరిపూర్ణుడైన నీతిమంతుడైన మానవునిగా ఆయన జీవించాడు. మనల్ని దేవుడు ఎందుకు సంఘంగా ఏర్పాటు చేశాడు? ప్రభు మనల్ని ఎందుకు సంఘంగా ఏర్పరిచాడు అని అంటే, అట్లీస్ట్ 10 వచనాలు చెప్తా నేను. మనల్ని క్రీస్తులాగా
మార్చడం కొరకు, మనం క్రీస్తు వలె మార్చబడ్డం కొరకు. ఇదే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని అంటాడంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. దేనికోసం అంట? సేవకులు కష్టపడుతున్నది, ప్రయాసపడుతున్నది దేనికోసం అంట? మనుషులందరూ కూడా ఎలా ఉండాలంట? క్రీస్తునందు సంపూర్ణులుగా. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులాగా పర్ఫెక్ట్గా కనబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు పౌలు, ఏమనంటే, మనందరము విశ్వాస విషయంలోను క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది మనందరం సంపూర్ణ పురుషుల మగు వరకు. ఎలాంటి? అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను అని ఉంటుంది అనమాట. కాబట్టి సంఘంగా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే, మన గమ్యం ఏంటంటే, మనందరం ఒక్క చిన్న లోపం కూడా లేకుండా ప్రతి విషయంలోనూ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి. రక్షణ పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, సంవత్సరం అయింది, మార్పు కనబడాలి. 5 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కువ మార్పు. 10 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కువ మార్పు. 20 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ పరిపూర్ణతకి దగ్గరలో ఉండాలి. మన జీవితమే ఒక ప్రభువుని గూర్చిన పత్రికలాగా ఉండాలి. మన జీవితం 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తులున్న ఇంట్లో వాతావరణం అంతా ప్రభువు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. కానీ మీరెంతమంది ఎన్నాళ్ళు అవుతుంది రక్షణ పొంది? మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభువు ఈరోజు గుర్తు చేస్తున్నాడు, ప్రభువు ఈరోజు గద్దిస్తున్నాడు. మన జీవితాలు మార్చబడినవిగా ఉండాలి. ఇప్పుడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఇప్పుడు రెండవ మాట ఏం చెప్తున్నాడు అంటే 12వ వచనంలో, పైనున్న వాటిని వెదకండి అని అన్నాడు కదా. ఇప్పుడు ఆ పైనున్న విషయాలు ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కిందున్న విషయాల గురించి చెప్పాడు, ఇప్పుడు పైనున్న విషయాలను గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని అంటున్నాడంటే, మీరేం చేయాలంటే జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఇందాక ఒక మాట అన్నాడు, ఏమని? కోపాన్ని, ఆగ్రహాన్ని, వీటన్నింటినీ ఏం చేయమన్నాడు? విసర్జించండి. ఇక్కడ ఏమని అంటున్నాడు? ధరించుకొనండి. ఆ పాత వస్త్రాన్ని, పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలి. పెంటగా ఎంచుకొని, పెంటని విసర్జించినట్లుగా విసర్జించండి. ఇప్పుడు ఏం చేయాలంట? పైనున్న వాటిని వెదకండి. ఏంటది అని అంటే, క్రీస్తు వలె జాలిని ఏం కలిగి ఉండాలంట? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? హ్యూమిలిటీ అని ఉంది ఇంగ్లీష్లో. హ్యూమిలిటీ అంటే తగ్గింపు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? తగ్గింపు కలిగి ఉండడం. తగ్గింపు, సాత్వికం, ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన విషయాలు అనమాట. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సాత్వికం కలిగి ఉండగలుగుతారు. ఎవరి మనసుల్లో అయితే గర్వం ఉంటుందో, అహంకారం ఉంటుందో, నాకు డబ్బు ఉంది, నేను ఉన్నతమైన కులం, నాకు బలం ఉంది, నాకు బంధుబలగం ఉంది, నన్నెవడు టచ్ చేస్తాడు, మనల్ని ఎవడు ఆపుతాడు అని అనుకుంటే సాత్వికం అనేది రాదు. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, జాలిగల మనసుని, దీనత్వాన్ని, దయాళుత్వాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. నూతన స్వభావాన్ని ధరించుకోండి. ఇవి మనలో కనబడాల్సినటువంటి లక్షణాలు. ఇవి కానీ నిజంగా మనలో కనబడతా ఉంటే ఈ పాటికి మీ మందిరాన్ని 2 సార్లు పగలగొట్టాల్సి వచ్చేది. మన జీవితాల్లో ఇంక ఇవేమీ కనబడట్లేదు కాబట్టే, బై ది వే మీ పాస్టర్ గారు నాకేదో కంప్లైంట్ చెప్పి మిమ్మల్ని తిట్టమన్నాడు అని అనుకుంటున్నారేమో. లేదు. డిఫాల్ట్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్, ఎవ్రీ చర్చ్ ఈజ్ జస్ట్ లైక్ దాట్. జాషువా జూడ్ గారు మీ సంఘం గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా. నాతో కూడా మీ సంఘాన్ని గురించి మంచి విషయాలే చెప్పారు. ఆరాధనకు ముందు మీరు చేసే స్మాల్ గ్రూప్స్, మీ చర్చిలో జరుగుతున్న మెంబర్షిప్, మీ అందరి ప్రార్థనా జీవితం, మీ అందరి పరిశుద్ధమైన జీవితం, వీటన్నింటి గురించి మాట్లాడుతూనే ఉంటారన్న. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాటిని మర్చిపోయి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం దారి తప్పే అవకాశం ఉండకపోలేదు. నేను మరొకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ లైఫ్. ఇదే క్రైస్తవ జీవితం.
మనం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. మనం ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉండొచ్చు. వీటిలో ఏదైనా మనం సరి చేసుకోవాల్సింది ఉందేమో ఇమ్మీడియట్గా సరి చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. రెండవది అంటాడు, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఏం చేయాలంటండి? క్షమించడం. మీలో ఎంతమంది మీ భర్తకి ఒక్కసారన్నా సారీ అండి, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పుంటారు? మీలో ఎంతమంది మీ భార్యకి చెప్పుండుంటారు, పిల్లలకి చెప్పుండుంటారు? మళ్ళీ ఇది కూడా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎవరైతే హ్యూమిలిటీ, తగ్గింపు కలిగి ఉంటారో, ఇక్కడ వినయమని రాసి ఉంటుంది చూసారా, ఎవరైతే సాత్వికంగా ఉంటారో వాళ్ళు మాత్రమే హృదయపూర్వకంగా ఏదైనా తప్పు జరిగితే క్షమించమని క్షమించగలుగుతారు. లేదనంటే క్షమించడం కుదరదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు గొడవ అయిన తర్వాత వాళ్ళ అత్త కోడళ్ళ మధ్యలో, ఆవిడ పెద్ద ఆవిడ ముసలామా, ఊరికే ఏదన్నా తొందరపడి ఒక మాట అన్నా సరే నువ్వు సర్దుకోవాలి తల్లి లాంటిది అని అంటే, ఆవిడ అంటది, అవసరమైతే నరకానికైనా వెళ్తాను కానీ మా అత్తగారిని మాత్రం క్షమించే ప్రసక్తే. అంటే ఆవిడ క్షమించడం కంటే నరకమే ఆవిడకి చిన్నగా కనబడుతుంది. హౌ ఫూలిష్ ఈస్ దాట్! ఎంత బుద్ధి లేని మూర్ఖమైన మాట. మన మనసులో అహంకారం నిండున్నంత వరకు మనం అలాగే మాట్లాడతాం. క్షమించగలగాలి. నీకు విరోధంగా ఎవరన్నా తప్పు చేశారు అని తెలిస్తే ఇక్కడ ఏమని అంటున్నాడు? నీకెవడైనా హాని చేశాడు అని అనిపిస్తే స్టిల్ ఫర్గివ్ దెమ్. మీకు హాని చేసినా సరే, మీ కళ్ళ ముందు మీకు ఏదన్నా ఇబ్బంది కలిగించినా సరే, మీకు కీడు చేసినా సరే ఏం చేయాలంట? మీరు క్షమించండి. ఎలా క్షమించాలి అని అంటే ప్రభువుని మాదిరిగా తీసుకోండి. ఆయన మిమ్మల్ని ఎలా క్షమించాడో మీరు కూడా అలాగే క్షమించాలి. ఆయన మనల్ని క్షమించడానికి మనం ఏమన్నా మంచోళ్ళమా? మనం ఏమన్నా మంచి పని చేసామా? మన మనసులో ఉన్న ఆలోచనలు కానీ దేవుడు ఇలా ప్రొజెక్టర్లో కానీ వేస్తే ఇప్పుడు మీలో ఎవరన్నా కూర్చుని ఉంటారా? మీ హృదయాన్ని దేవుడు ప్రొజెక్టర్లో వేస్తాడంటే రండి అంటే వస్తారు ఎవరన్నా ప్రార్థనకి? కాబట్టి మనల్ని ప్రభువు ప్రతిరోజు క్షమిస్తుంటే, ప్రతి గంట క్షమిస్తుంటే, ప్రతి క్షణం క్షమిస్తుంటే, హూ ఆర్ వీ? మనం ఎంతటి వాళ్ళం? మనం ఏ పాటి వాళ్ళం? మనం ఎందుకు క్షమించకూడదు? పౌలు చెప్తున్న మాట, ప్రభువుని గుర్తుపెట్టుకోండి, క్షమించండి. తర్వాత మాట అంటాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. తర్వాత మాట అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియండి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. ఇవన్నీ జరగడానికి ఏమి మన మనసులో ఉండాలి అని అంటే 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, ప్రభువు దగ్గర నుండి సమాధానం మన మనసులో ఉండాలి. రెండవది, పరిపూర్ణతకు కారణమైన ప్రేమ మనలో ఉండాలి. అవి ఉంటేనే కానీ వాటిని విడిచిపెట్టగలుగుతాం, వీటిని ధరించుకోగలుగుతాం. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఉదయాన్నే లేవగానే, ప్రభువా పొద్దున్న లేశాను, బయలుదేరాను, రాత్రి అంతా సుఖమైన నిద్రించావు, మళ్ళీ ఊరి మీద పడుతున్నాను, నీ కాపుదల దయచేయి, క్షేమాన్ని ఇవ్వు, ప్రయాణాల్లో కాపాడు, నన్ను ఎవరు తిట్టకుండా చేయి, నేను ఎవరన్నా తిట్టినా వాళ్ళు నా మీదకి రాకుండా. ఇలాంటి ప్రార్థనలు కాదు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానాన్ని నా హృదయంలో దయచేయి. దేవుని సమాధానం మన హృదయాల్లో నిల్చుంటేనండి, మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న విషయాలన్నీ మనకు చిన్న చిన్న విషయాల్లానే కనపడతాయి. మనలో ఎప్పుడైతే ఆ సమాధానం ఉండదో, దేవుడు అనుగ్రహించే ఆ శాంతి మనలో కనబడదో, అప్పుడు ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్దగా కనబడతా ఉంటుంది అనమాట. ఎవడన్నా మనల్ని చంపడానికి వచ్చాడని అన్నా సరే, చంపడానికి వచ్చాడా ఓకే అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభు సమాధానం మన హృదయంలో ఉంటే. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, క్రీస్తు సమాధానం మీ హృదయాలని ఏలనివ్వండి. సమస్త పరిపూర్ణతకు కారణమైన ప్రేమ మీలో నిలిచి ఉండనివ్వండి. ప్రేమ మాత్రమే ఉండాలి. 10కి 10 పాళ్ళు ప్రేమ మాత్రమే ఉండాలి. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ఐ వాంట్ టు సీ యువర్ లైఫ్స్ జస్ట్ లైక్ దిస్. మీ అందరి జీవితాలు ఇలా ఉంటే చూడాలని ఆశపడుతున్నాను. బహుశా మీరు ఇవన్నీ చేస్తున్నారో లేదో నేను చూడకపోవచ్చు, కానీ మీ పాస్టర్ గారు చూస్తారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తారు, మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, అన్నిటికంటే పైన ప్రభువు చూస్తున్నాడు. ఇవన్నీ ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ మనం చేయాల్సిందే. ఇది ఎవరిలోనైనా లేకపోతే ఈ రోజు నుండే అడుగుదాం ప్రభువుని, ప్రభువా నాకు సమాధానాన్ని దయచేయండి. ఇప్పుడు మరి ఈ సమాధానం, ఈ ప్రేమ, ఇవన్నీ నేను ఎలాగండి అర్థం చేసుకునేది? ఎలా వస్తాయండి ఇవన్నీ నాకు అని అంటే, ఇప్పుడు తర్వాత మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దట్స్ ఇట్. దట్స్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రభు సమాధానం చేత మన హృదయం నింపబడాలనంటే, దేవుని ప్రేమను మనం చూడగలగాలంటే, అర్థం చేసుకోవాలంటే, ఆ ప్రేమతో మన హృదయాలు నింపబడాలనంటే, ఆ ప్రేమను మనం ఇతరుల పట్ల చూపించాలి అనంటే, ఎక్కడ చూస్తే మనం అవన్నీ మనకు ఎక్కడ కనపడతాయి అనంటే, ఏమనంటున్నాడు? సమస్త విధములైన జ్ఞానములతో మీరు ప్రార్థన చేయండి, పాటలు పాడండి, మీరు గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోండి, స్మాల్ గ్రూప్గా కలుసుకోండి, పెద్ద గ్రూప్గా కలుసుకోండి, కన్వెన్షన్స్ పెట్టుకోండి, క్రూసేడ్లు పెట్టుకోండి, మీరు ఏమన్నా చేయండి. కానీ ఏముండాలంటే వాటన్నిటిలోనూ సమస్త విధములైన జ్ఞానంతోనూ దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ మనం అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, ఈజ్ ఇట్ బిబ్లికల్? నేను మాట్లాడుతున్న మాట వాక్యానుసారమైందేనా? నేను చేస్తున్న ఆలోచన వాక్యానుసారమైందేనా? నేను చూస్తున్న చూపు వాక్యానుసారమైందేనా? ఇప్పుడు నేను ప్రవర్తిస్తున్న తీరు వాక్యానుసారమైందేనా? వాక్యంలో ప్రభువు చెప్పినట్టుగానే నేను బిహేవ్ చేస్తున్నానా? నేను బ్రతుకుతున్నానా? ఎవరిలో అయితే దేవుని వాక్యం సమృద్ధిగా నివసిస్తుందో వాళ్ళ హృదయాల్లో దేవుని సమాధానం ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో దేవుని ప్రేమ కనబడుతుంది. వాళ్ళు మాత్రమే వాటిని విసర్జించగలుగుతారు, వీటిని ధరించుకోగలుగుతారు. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏమని? మీరు మాట్లాడే మాట, మీరు చూసే చూపు, మీరు చేసే ఆలోచన, మీరు చేసే క్రియ అన్నీ కూడా ఎవరి పేరును చేయాలంటండి? ఎవరి పేరును చేయాలి? దేవుని పేరట చెయ్యాలి. ఇప్పుడు కోపం వచ్చి బూతులు తిడుతున్నారు అనుకోండి, యేసు ప్రభు పేరు మీద బూతులు తిడతారు ఎవరన్నా? అన్యాయం చేయాల్సి వచ్చింది అనుకోండి, ప్రభు పేరు మీద చేయగలుగుతామా? లంచాలు తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ప్రభు పేరు మీద తీసుకోగలుగుతామా? పనికి మాలిన పనులు ఏమన్నా చేయాల్సి వస్తే ప్రభు పేరిట వాటిని చేయగలుగుతామా? డెఫినెట్గా చేయలేం. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా ప్రభు పేరిట చేయగలిగితే డెఫినెట్గా మనం దుష్టత్వానికి దూరంగా ఉంటాం. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చేస్తున్న ఈ పని దేవుని పేరటే చేస్తున్నాను, దేవుని మహిమ కొరకే చేస్తున్నానా? నేను మాట్లాడుతున్న ఈ మాట దేవునికి ఇష్టం వచ్చినట్లుగానే నేను మాట్లాడుతున్నానా? ఈ ఆలోచన కానీ మన మనసులో ఉంటే అండి, నెమ్మదిగా దేవుడు మనల్ని పరిపూర్ణత వైపుకు నడిపిస్తాడు. క్రీస్తుకు తగిన వారంగా మనం ఉంటాం. ఎవరికి తగిన వారంగా? క్రీస్తుకు తగిన వారంగా మనం ఉంటాం. చాలా క్లియర్గా 12వ వచనంలో అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు బిహేవ్ యువర్ సెల్ఫ్ దట్ యు బిలాంగ్ టు దిస్. మీరు క్రీస్తుకు తగిన వారిగా జీవించండి. ఎలా జీవించాలి? క్రీస్తుకు తగిన వారిగా, విశ్వాసులైన వారంగా, క్రీస్తు పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారంగా, ఆయనతో కూడా తిరిగి లేపబడిన వారిగా మీరు జీవించండి. మనం ఎక్కడున్నాం? మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? నిజంగా క్రీస్తుకు తగిన వారంగా మనం జీవిస్తున్నామా? పాతవి విసర్జించగలిగామా? నూతన స్వభావాన్ని ధరించుకోగలిగామా? సమాధానాన్ని మన హృదయంలో కలిగి ఉన్నామా? పరిపూర్ణతకు నడిపించే ప్రేమను చూపిస్తున్నామా? మనం చేసే అన్ని పనుల ద్వారా, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సమస్త విధములైన జ్ఞానం ద్వారా దేవుని
వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తుందా? పౌలు ఇక్కడ క్రీస్తుకు తగిన వారిగా ఎలా జీవించండి అని ఏదైతే విశ్వాసులకు చెప్పాడో అలాంటి జీవితం మనందరం జీవించడానికి ప్రభువు తన అపారమైన కృపని అనుగ్రహించునుగాక. ప్రతి విధమైన అవిధేయతను, ప్రతి విధమైన అపవిత్రతను మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి అని ఖండితంగా ఆజ్ఞాపించిన వాటన్నింటినీ విసర్జించగలిగిన శక్తిని, ధైర్యాన్ని, తెగింపుని ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ప్రభువుకి తగిన వారంగా మనం జీవించగలిగే భాగ్యాన్ని ప్రభువు మనందరికీ దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన ఉత్తరం 3వ అధ్యాయంలోని మొదటి 17 వచనాల నుండి విశ్వాసులంగా, మీ పిల్లలంగా, ప్రత్యేకింపబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా మేము ఏ విధంగా జీవించాలో, దేనిని విసర్జించాలో, దేనిని ధరించుకోవాలో, మీ వాక్యాన్ని ఎంతగా మా జీవితాల్లో మేము నివసింప చేసుకోవాలో జ్ఞాపకం చేసినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మీకు తగినట్లుగా, మీ ప్రియులైన పిల్లలకు తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మాలో ఉన్న ప్రతి అవిధేయతను, ప్రతి బలహీనతను యథార్థంగా ఒప్పుకుంటున్నాం. విడిచిపెట్టాలని ఆశ కలిగి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, సహాయం చేయండి, బలపరచండి, ప్రతి బలహీనత నుండి విడిపించండి. వాళ్ళు పోరాడుతున్నటువంటి ప్రతి పాపం పైన వారికి జయాన్ని అనుగ్రహించండి. మీతో కూడా లేపబడిన వారంగా మీ పునరుద్ధాన శక్తిని పొందుకొని మీ మహిమ కొరకు మీ పేరిట సమస్తమును జరిగించుచు జీవించే వారంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు చేయండి. మీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.